Hi everybody, this is Ravi and Mohan from Precision Academy. Judicial review, judicial activism, judicial overreach. న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలకత, న్యాయ వ్యవస్థ అతి క్రియాశీలకత. ఇది మామూలుగా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్, ఎస్పెషలీ మెయిన్స్ రాస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే లా స్టూడెంట్స్ కానీ, ఇంకా ఇంటలెక్చువల్స్ డిస్కస్ చేసే టాపిక్ ఇది. కానీ ఈరోజు పల్లెల్లో కూడా అసలు జ్యుడిషియరీ అంటే తెలియని వాళ్ళు, లేకుంటే పాలిటీ గురించి ఏం ఐడియా లేని వాళ్ళు కూడా దీన్ని డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే దిస్ బికేమ్ వెరీ వెరీ హాట్ టాపిక్, ఎస్పెషలీ ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ wrote a letter to సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. ఇది చాలా కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా, డైలీ న్యూస్ పేపర్స్లో వీటి మధ్యలో డిఫరెన్స్ అర్థం కావట్లే. వాట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ జ్యుడిషియల్ యాక్టివిజం అది తెలియట్లేదు. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా చాలామందికి ఇది, స్టూడెంట్స్కి ఇది అవసరం రైట్ నౌ. సో ఐ మేడ్ దిస్ సెషన్ టు సూట్ ఎవ్రీబడి. అంటే ఒక గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు నుంచి, మరి టీవీ డిబేట్స్ చేసుకునే వాళ్ళ కాడి నుంచి అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంది ఇది. అలాగే ఎగ్జామ్స్ రాస్తే గ్రూప్ 1 సివిల్ సర్వీస్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ టుక్ ది హెల్ప్ ఆఫ్ మోహన్, who is my student. And then judicial review. It is the power of judiciary to examine the constitutionality of legislative enactments and executive orders of both the central and state governments. అంటే ఈ జ్యుడిషియరీ ఎగ్జామిన్ చేస్తుంది, కాన్స్టిట్యూషనల్లీ కరెక్టా కాదా. ఈ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ ఉంటాయి. ఒక లా తయారు చేస్తారు, ఒకటి ఏదో ఒక లా అనుకోండి, పెడతారు. పెట్టిన తర్వాత అది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమా, కాన్స్టిట్యూషన్లో దేన్నైనా ఇది వ్యతిరేకిస్తుందా అనేది చూస్తారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్స్ ఏదో ఎన్నో జీవోలు ఇష్యూ చేస్తుంటారు, ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంటారు, క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్స్ తీసుకుంటారు. అవన్నీ కూడా క్వశ్చన్ చేయొచ్చు, అంటే జ్యుడిషియరీ ఎగ్జామిన్ చేస్తుంది. ఎవరివి? స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎక్కడుంది? వేటికి సంబంధించి కౌంటర్ కాకూడదు. ఇప్పుడు ఆర్టికల్ 13 ఉంది, అది ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ ఫండమెంటల్ రైట్స్ వరకే అది ఆర్టికల్ 13. సో దాన్ని బేస్ చేసుకొని వేరే ఏం లా చేసినా ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తే క్వశ్చన్ చేయొచ్చు అని. అలాగే ఏదన్నా ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తే అది ఎగ్జామిన్ చేయొచ్చు జ్యుడిషియరీ. అట్లే 32 ఉంది. సో రిట్ పిటిషన్, రిట్ జ్యూరిస్డిక్షన్ అంతా దాని కిందకి వస్తాయి. తర్వాత ఆర్టికల్స్ 131, 132, 133, 34, 35, 36, 43 ఎక్స్ప్లిసిట్గా జ్యుడిషియల్ రివ్యూకి సుప్రీంకోర్టుకి పవర్స్ ఇచ్చారనమాట. ఎందుకు? ఆ పర్టికులర్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిని ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ వైలేట్ చేస్తే ఎట్లా? ఆ ఆర్టికల్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. కొన్ని పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేసే పని సుప్రీంకోర్టుకి ఉందన్నమాట. అలాగే 226, 227 ప్రకారము జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ హైకోర్టుకు కూడా ఉన్నాయి. దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. అంటే ఒక నిధి ఉన్నప్పుడు ఆ నిధికి రక్షణ కావాలి కదా, అలాగా. ఇప్పుడు నిధి అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రజలకి ఉన్న నిధి లాంటిది. అది ఎవరు వైలేట్ చేయకుండా, ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్ షుడ్ నాట్ వైలేట్ ఎనీబడీస్ ఫండమెంటల్ రైట్స్. దానికి రక్షణ కోసం ఈ మనులు మాణిక్యాల దగ్గర పాములు రక్షిస్తూ ఉంటాయంట కదా, నాగుపాములు, అట్లా అనమాట. ఇవి రక్షణ కోసం ఉంటాయి. అలాంటి రక్షణ కల్పించడం కోసమే ఈ సుప్రీంకోర్టు ఈ ప్రొవిజన్స్ పెట్టారు. అలాగే జ్యుడిషియల్ రివ్యూకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాట్ ఆర్ part of judicial review, like గోలక్నాథ్ కేస్ 1967లో, తర్వాత బ్యాంక్ నేషనలైజేషన్ కేస్ 1970లో,
ప్రైవీ పర్స్ అబాలిషన్ కేస్ 1971, కేశవానంద భారతి 1973, మినర్వా మిల్స్ 1980, ఎన్జేఏసీ యాక్ట్ 2014, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తాయి. ఆర్టికల్ 31B సేవ్స్ ది యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది 9th షెడ్యూల్. అప్పుడు ఏం చేశారు, 9th షెడ్యూల్ ఒకటి క్రియేట్ చేసి ఇవి ఇంకా ఏమీ ఎవరు క్వశ్చన్ చేయకూడదు అని పెట్టారనమాట. ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ అండ్ ఇన్వాలిడేటెడ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 31B అలాంగ్ విత్ ది 9th షెడ్యూల్ వాజ్ యాడెడ్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత కోయల్హో కేస్ 2007లో బ్రాట్ ది యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్లూడింగ్ ది 9th షెడ్యూల్ ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అట్లా మనము వీటిల్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ఏం చేస్తుంది, కొన్ని మేము పెడతాము వాటిని ఇంకా జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి లేదు అంటారు. లేదు అన్ని జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తాయి అనేసి వీళ్ళు అంటుంటారు జ్యుడిషియరీ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మొత్తం ఈ మేజర్ జడ్జిమెంట్స్ అన్నీ ఈ లెజిస్లేచర్ అంటే కాన్స్టిట్యూషన్ ఏవేవి రక్షించడానికి ఏదైనా కానీ జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందని వీళ్ళు అనుకోవడం, లేదు కొన్నిటిని జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి లేదు ఫైనల్ అని పార్లమెంట్ అనడం. తర్వాత ఈ జ్యుడిషియల్ రివ్యూ విషయానికి వస్తే 3 ఆస్పెక్ట్స్ని రివ్యూ చేయొచ్చు. లెజిస్లేటివ్ యాక్షన్స్ చేయొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ చేయొచ్చు, జ్యుడిషియల్ యాక్షన్స్ని కూడా మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ చేసుకోవచ్చు. సో జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ కొన్ని చూద్దాం. ఏ గ్రౌండ్స్ మీద అంటే ఇది ఎగ్జిక్యూటివ్ చేసే పని, వీటిల్లో ఏ గ్రౌండ్స్ మీద ఇంటర్ఫియర్ కావచ్చు ఆర్ రివ్యూ చేయొచ్చు. ఇంటర్ఫియర్ అనే బదులు రివ్యూ అన్నాం. సో ఇప్పుడు ఇల్లీగాలిటీ. సో పబ్లిక్ బాడీ యాక్టింగ్ బియాండ్ ఇట్స్ పవర్, దానికి పవర్ లేదు కానీ చేస్తుంది. సో ఇల్లీగల్ కన్ఫైన్మెంట్, డిటెన్షన్ బై పోలీస్. ఇప్పుడు ఎవరన్నా వచ్చి డిటైన్ చేసేసారు, వారెంట్ లేదు లేకుంటే ఏమీ లేదు, ఊరికే ఇల్లీగల్గా వచ్చి డిటైన్ చేసేసారు పోలీసులు, దట్ ఈజ్ ఇల్లీగల్ కదా. దట్ కెన్ బి క్వశ్చన్డ్. దట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు లా, దే వయోలేటెడ్ లా. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈవెన్ పేరెంట్స్ కూడా ప్రేమ వివాహాల విషయంలో చూస్తుంటాం, కొంతమందిని మేజర్స్ని ఇంట్లో పెట్టి బంధించడం. సో ఇల్లీగల్ డిటైన్మెంట్ అనుకోండి ఇండివిజువల్స్, అయితే అట్లా చేస్తే ఇల్లీగల్, అది ఇల్లీగాలిటీని క్వశ్చన్ చేయొచ్చు. సో హెబియస్ కార్పస్ అంటాం కదా, అదనమాట. అంటే 24 అవర్స్లో బాడీని ప్రొడ్యూస్ చేయండి అంటారు. బాడీ అంటే బతికిన వాళ్ళనే, బ్రింగ్ దెమ్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ అస్. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ అంతే. అది వైలేట్ చేసినారనుకో, అంటే దిస్ కైండ్ ఆఫ్ బేసిక్ రైట్స్ని వైలేట్ చేస్తే ఎగ్జిక్యూటివ్, అప్పుడు రివ్యూ చేస్తుంది. ఇర్రేషనల్ ఉంటే రివ్యూ చేస్తారు. తర్వాత ప్రొసీజరల్ ఇన్ప్రాపరిటీ. సో డెసిషన్ మేకర్స్ మస్ట్ యాక్ట్ ఫెయిర్లీ. అప్పుడు ఇన్ప్రాపరిటీ ఉంటుంది, ఫెయిర్ లేకపోతే. లైక్ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సిజీ గోవిందన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఇవన్నీ కూడా. అండ్ దెన్ ది స్కోప్ ఆఫ్ మ్యాండమస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఇన్ వ్యూ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫెయిర్నెస్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్. కాబట్టి ఇది ఒక ప్రొసీజరల్ ఇంప్రాపరిటీ చూస్తారు. తర్వాత ప్రపోర్షనాలిటీ, బ్యాలెన్స్, ట్రైస్ టు బ్యాలెన్స్ మీన్స్ విత్ ఎండ్స్. అట్లా చేస్తే ప్రపోర్షనాలిటీ అంటారు. ఇవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అనమాట అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్. సో అన్లెస్ ది అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఈజ్ వయలేటివ్ ఆఫ్ లా ఆర్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ఈజ్ ఆర్బిట్రరీ ఆర్ మాలిఫైడ్, కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఇది ఇంపార్టెంట్. సో అవి ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ వైలేషన్ ఆఫ్ లా ఉన్నాయి, లా ఉంది ఆల్రెడీ, దాన్ని వాళ్ళే వైలేట్ చేస్తే ఎట్లా? లా మేకర్స్ షుడ్ నాట్ బికమ్ లా బ్రేకర్స్. తర్వాత కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకూడదు లా. సో ఈ హయ్యెస్ట్ వచ్చి కాన్స్టిట్యూషన్. ఇక్కడ లా ఉంది, ఈ లాస్ అనేటివి కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకూడదు, ఇట్ షుడ్ నాట్ వైలేట్. ఆ తర్వాత లాస్ని ఈ పోలీస్ యాక్షన్ కావచ్చు, ఎవరిదైనా కానీ ఎగ్జిక్యూటివ్, ఇది లాస్ని వైలేట్ చేయకూడదు, అంటే బియాండ్ ది లాస్ వెళ్ళకూడదు.
చట్టాన్ని చేతులకు తీసుకుంటే ప్రజలు ఒప్పుకోం కదా. సో ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి, వాళ్ళు చట్టబద్ధంగా పని చేయాలి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావాలి. సో అట్లాంటివన్నీ జరుగుతా ఉన్నప్పుడు కోర్టు ఇంటర్ఫియర్ కాకూడదు కరెక్ట్గా చేస్తా అంటే. ఆర్బిటరీగా మ్యాలిఫైడ్గా చేసిన, అగైనిస్ట్ కాన్స్టిట్యూషన్ వెళ్ళిన, వైలేటింగ్ లాస్ చేసిన కోర్ట్స్ ఇంటర్ఫియర్ కావాలి. కానీ దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఆర్ నాట్ ఇన్ దిస్ కేటగిరీ. అంటే కరెక్ట్గానే ఉన్నప్పుడు యాజ్ పర్ లా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లా ఉంది, యాజ్ పర్ లా యాక్షన్స్ ఉన్నాయి. కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకోండి. కొన్ని తప్పులు జరుగుతాయి, లైక్ కోల్ స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్ కేసు, సెడిషన్ ఛార్జెస్ ఆన్ బినాయక్ సేన్ అండ్ అసీమ్ త్రివేది, కేస్ ఆన్ 2 మహారాష్ట్ర గర్ల్స్ ఫర్ దేర్ కామెంట్ ఆన్ షట్ డౌన్. సో ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను కొంచెం అర్థం చేసుకోవడం కోసము. సో అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్లో మహారాష్ట్రలో ఏం జరిగింది? పోలీస్ అరెస్టెడ్ షహీన్ అండ్ హర్ ఫ్రెండ్ రీని శ్రీనివాసన్. సో ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమవుతుందన్నమాట క్లారిటీతో ఏంటి, ఎట్లాంటి విషయాలలో కోర్టు ఇన్వాల్వ్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తప్పు ఉంటాయి ఎట్లా. ఒక ఎగ్జాంపుల్ ఇది మనకి వీటిని చూసినప్పుడు అవగాహన వస్తుందన్నమాట, ఏది తప్పు ఏది కరెక్ట్. వీళ్ళిద్దరూ దే షేర్డ్ షహీన్స్ ఆన్లైన్ పోస్ట్ ప్రొటెక్టింగ్ ది షట్ డౌన్ ఆఫ్టర్ థాక్రేస్ డెత్. థాక్రే చనిపోతానే, ఎవరన్నా పెద్ద లీడర్స్ చనిపోతే ఏదేదో రచ్చరచ్చ చేసేస్తుంటారు. శివసేన అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు, అట్లాంటి వాటిలో ముందు ఉంటుంది. సో అక్కడ ఏమైపోయింది, షట్ డౌన్ చేశారు. బోత్ గాట్ బెయిల్ అండ్ లెఫ్ట్ ఫర్ అన్ అన్డిస్క్లోజ్డ్ లొకేషన్. వీళ్ళిద్దరూ దానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే దాని మీద ప్రాబ్లం అయింది. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ పోస్ట్ పెట్టినందుకు వ్యతిరేకంగా. సో కానీ వాళ్ళకి బెయిల్ వచ్చింది. కానీ పోలీస్ సెడ్ ది బోత్ 21 వర్ సమ్మన్డ్ ఫర్ క్వశ్చనింగ్ అట్ 10 PM ఆన్ సండే. వాళ్ళు ఏమన్నారు, ఆ సండే రోజు 10 గంటలకి పిలిచారు రాత్రి. బట్ వర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ వై ది గర్ల్స్ వర్ కాల్డ్ అట్ ది పోలీస్ స్టేషన్ ఆఫ్టర్ సన్సెట్. సన్సెట్ తర్వాత ఎట్లా పిలుస్తారో లేడీస్ని, దానికి పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఏదో చాలా గ్రేవ్ ఇష్యూ ఇది, పిలిచాము అట్లా. హవెవర్ ఈ షహీన్స్ ఫ్యామిలీ ఏమంటుంది, వీళ్ళు ఆర్ టేకెన్ బై టు పోలీస్ స్టేషన్ బై యాంగ్రీ సేనా సపోర్టర్స్. పోలీసులు కాదు, శివసేన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. సండే ఈవినింగే తీసుకుపోయారు, 10కి కాదు, రాత్రి 2:45కి రిలీజ్ చేశారు అని చెప్పారు. దిస్ ఆల్ దాట్ హ్యాస్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో దిస్ కైండ్ ఆఫ్ ఇది జరిగినప్పుడు ఎగ్జిక్యూటివ్ యాక్షను కోర్ట్ కమ్స్ అండ్ ఇంటర్ఫియర్స్ అనమాట. సో దిస్ ఈజ్ వైలేషన్ ఆఫ్ ది లా అనుకోవచ్చు. ఆర్బిటరీగా వాళ్ళు చేయడము, ఇవన్నీ కూడా మనకు చూస్తే కేసు చూస్తే అర్థమవుతుంది. తర్వాత జస్టిఫికేషన్. అసలు ఈ జ్యుడిషియల్ రివ్యూకి జస్టిఫికేషన్ ఏంటి, ఎందుకు ఇది ఉండాలి, హౌ యూ జస్టిఫై అని నువ్వు అర్థం చేసుకో. జ్యుడిషియల్ రివ్యూ ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదో కూడా మళ్ళీ చెప్తాను, ఎక్కడ ఉండకూడదో. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఎసెన్షియల్ ఫార్ మెయింటైనింగ్ ది సుప్రీమసీ. సో కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు హూ ఈజ్ సుప్రీం? ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే 3 బాడీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అంటే పార్లమెంటు, అండ్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. సో ఈ మూడిట్లో ఏది గొప్ప? దట్ ఈస్ ది డిస్కషన్ గోయింగ్ ఆన్ నౌ ఇన్ విలేజెస్ ఆర్ అర్బన్ ఏరియాస్. ఎక్కడ ఏంటి గొప్ప? ఇది నాకు ఏది రిమైండ్ చేస్తుందంటే, నా చిన్నప్పుడు నేను మా అన్న ఒక విషయం మీద వాదించుకునేటోళ్ళం. మాది 2 పార్టీలు వేరే వేరే. నాది వచ్చి ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గ్రేట్, మా అన్నేమో ఎన్టీఆర్ గ్రేట్ అంటాడు. ఎందుకు ఎన్టీఆర్ గ్రేట్? ఆయన కత్తి తిప్పేదొచ్చు, ఈ ఫైటింగ్ బాగా చేస్తాడంటే. ఏఎన్ఆర్కి బాగా డ్యాన్సులు వచ్చు, స్టెప్పులు వేస్తాడు అని. సో ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు జ్యుడిషియరీ గొప్పదా, లెజిస్లేటివ్ గొప్పదా? డెమోక్రసీలో లెజిస్లేచరే కదా అన్నిటికంటే సుప్రీం. వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రియాంబుల్ రాసుకున్నాము. అంటే ప్రియాంబుల్లో రాసిన ప్రకారం ప్రజలు గొప్ప. ప్రజలంటే లెజిస్లేచర్ కానీ ప్రజలంటే
జ్యుడిషియరీ కాదు కదా అనేది వస్తుంది. కానీ వీళ్ళు తప్పు చేసినప్పుడు జ్యుడిషియరీకి కాన్స్టిట్యూషన్ పవర్స్ ఇచ్చింది కాబట్టి జ్యుడిషియరీ గ్రేట్ అనుకుంటాం. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. కాన్స్టిట్యూషన్ కిందనే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 కూడా ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ ఇన్ ఇండియా. ఈ 3 గ్రేట్ కాదు, ఈ 3 కంటే కూడా ముఖ్యమైనది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనే అన్నిటికంటే సుప్రీం ఇండియాలో. దట్స్ లైక్ గాడ్. కాన్స్టిట్యూషన్ ఈజ్ గాడ్. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ చెకింగ్ ది పాసిబుల్ మిస్యూజ్ ఆఫ్ పవర్. సో లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ మిస్యూజ్ చేస్తే జ్యుడిషియల్ రివ్యూ ఉండాలి, లేకుంటే ఎలాగా? తర్వాత జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఏ డివైస్ ఫర్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్. సో ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వైలేట్ అయిపోతే ఎవరు దీనికి రక్షణ? కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ. సో నో వన్ కెన్ డినై ది ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ యాజ్ అన్ అంపైర్. ఇది చాలా ముఖ్యం. వాళ్ళే రాజకీయాలు నడిపించేసి వాళ్ళే ఒక పార్టీని సపోర్ట్ చేసి అట్లా ఉండకూడదు. దే షుడ్ బి అంపైర్స్. కానీ ఒక అంపైర్ ఉండాలి కదా కంపల్సరీగా. సో దట్ అంపైర్ షుడ్ బి న్యూట్రల్. అండ్ వితౌట్ అంపైర్ ఇంకా రూల్స్ ఆఫ్ ది గేమ్ ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి? సో అన్ ఆర్బిట్రర్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ది స్టేట్ ఉండాలి కదా. ఫెడరల్ బ్యాలెన్స్ ఎలా వస్తుంది దిస్ అంపైర్ లేకపోతే? సెంటర్ వేరే, స్టేట్స్ వేరే. సెంటర్ స్టేట్స్ని డామినేట్ చేసుకుంటా, స్టేట్స్కి ఏం పవర్స్ లేకుండా చేసుకుంటా ఉంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సో ఇట్స్ అన్ ఎంపైర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అండ్ ఆల్సో బిట్వీన్ ది ఎవ్రీ పీపుల్ వర్సెస్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎనీథింగ్. ఇట్స్ ఏ న్యూట్రల్ అంపైర్. ఇంకా ఏమున్నాయి? ఎందుకు ఉండాలి జ్యుడిషియల్ రివ్యూ అంటే, ది గ్రాంట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ టు ది జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ స్ట్రెంగ్థనింగ్ ది పొజిషన్ ఆఫ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీకి కూడా కొంచెం స్ట్రాంగ్ చేయాలి కాబట్టి. సో ఎసెన్షియల్ ఫర్ సెక్యూరింగ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇంకా పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ హ్యాస్ హెల్ప్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ఎక్సర్సైజింగ్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. సో ఇది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టుకి కొన్ని బాధ్యతలు, విధులు పెట్టారు. అంటే ప్రజలు ఏదైనా క్రైమ్ జరిగింది ప్రజల్లో అంటే అది ఒక డ్యూటీ. అలాగే ఈ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు అనేటివి కల్పించారు కాబట్టి అవన్నీ కూడా ఎవరు చూడాలి? సో జ్యుడిషియరీ చూడాలి, న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి. లెజిస్లేచరో లేకంటే ఎగ్జిక్యూటివ్ చూడమన్నామనుకో, ఎగ్జిక్యూటివ్లో వాళ్ళు రూలింగ్ పార్టీకి సపోర్ట్ ఉంటుంది కదా, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. టు మెయింటైన్ ఫెడరల్ ఈక్విలిబ్రియం, ఇంతకుముందు చెప్పా కదా, స్టేట్స్ వర్సెస్ సెంటర్. ఆ ఈక్విలిబ్రియం కూడా జ్యుడిషియల్ రివ్యూ వల్లనే మెయింటైన్ అవుతుంది. ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ ద్వారానే మనకి దక్కుతున్నాయి. సో వై వీ కాంట్ హ్యావ్ దిస్ జ్యుడిషియల్ రివ్యూ? వాట్ ఈస్ ది క్రిటిసిజం? దీనికి వ్యతిరేకంగా ఏముంది? అన్డెమోక్రటిక్. సో డెమోక్రసీ అంటే ఏంటి? మెజారిటీ పీపుల్. ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఇంత మెజారిటీ ఇచ్చారు, మోడీకి మరి ఫుల్ మెజారిటీ ఇచ్చేశారు, జగన్కి ఫుల్ మెజారిటీ ఇచ్చేశారు. వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. మధ్యలో 10 మంది జడ్జిలు కూర్చొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పడం ఏంటి? సో ల్యాక్ ఆఫ్ క్లారిటీ. దీంట్లో ది లైన్ ఇన్ ది లక్ష్మణ్ రేఖ, ఆ క్లారిటీ లేదు. ఏది జ్యుడిషియల్ రివ్యూ, ఏది కాదు. వీళ్ళు ఏదో ఒకటి దాన్ని పట్టుకొని తోక పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఏదో ఫండమెంటల్ రైట్ టు లైఫ్ ఉంది, ఎక్స్పాండ్ చేసి పెడతారు. ఎంతో దూరం వెళ్ళిపోతుంది అది. సో దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. ప్రతిదీ రైట్ టు లైఫే. రైట్ టు గుడ్ లైఫ్ అని ఇప్పుడు డిఫైన్ అయిపోయింది. అది అన్ని రైట్ టు లైఫ్ కిందకి వచ్చేస్తుంది. అలాగా సోర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి దీనివల్ల. ప్రతిదీ వేలు పెడుతూ ఉంటే ఇప్పుడు పని చేయనీయాలి కదా ఎగ్జిక్యూటివ్ని. ప్రతి దాంట్లో చేయబెడితే వాళ్ళు ఎట్లా పని చేసుకోవాలా? సో రియాక్షనరీ అంటే అది ప్రొయాక్టివ్. ఇది వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు దానికి వ్యతిరేకంగా చేస్తుంటారు జ్యుడిషియరీ. సో డిలేయింగ్ సిస్టమ్, చాలా డిలేస్ వస్తాయి దీనివల్ల. ఏదైనా కోర్టుకి వెళ్ళాల్సిందే, ఏ డెసిషన్ అయినా కోర్టుకి వెళ్తుంది. కోర్టుకి వెళ్తే వాళ్ళు ఎన్నేళ్ళు తీసుకుంటారో తెలియదు. స్టే ఒకసారి ఇచ్చినారంటే అట్లే ఉండిపోతాయి.
వాళ్ళకంటూ ఒక లిమిట్ లేదు. వేరే వాళ్ళు టైమ్లీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అని అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నారు, కానీ జ్యుడిషియరీకి టైమ్లీ డెలివరీ ఎక్కడుంది? సో వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కడున్నాయి? సో వాళ్ళు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ని బ్లేమ్ చేస్తారు, మాకు రిసోర్సెస్ లేదు, జడ్జిలను పెట్టలేదు అపాయింట్. సో ఇది ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. ట్రెండ్స్ టు మేక్ ది పార్లమెంట్ లెస్ రెస్పాన్సిబుల్. పార్లమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ కదా, ఇప్పుడు తప్పు చేశారు, ఏదేదో తప్పులు జరిగిపోయినాయి ప్రభుత్వం, నెక్స్ట్ 5 ఏళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తీసుకోవాలి. కానీ జ్యుడిషియరీ ఎట్లా తీసుకుంటే అది కరెక్ట్గా జరిగేటట్టు, ప్రతిదీ కరెక్ట్గా జరిగేలాగా జ్యుడిషియరీ చూసుకోవాలంటే ఆ పార్లమెంటరీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడికి పోయింది? దిస్ కాన్సెప్ట్ హ్యాస్ దట్ ఇష్యూ. ఫియర్ ఆఫ్ జ్యుడిషియల్ టైరనీ. ఇప్పుడు ఒక డిక్టటోరియల్ టైరనీ ఎట్లయితే ఉంటుందో, ఒక నియంతృత్వము, అలాంటి నియంతృత్వము ఇప్పుడు జ్యుడిషియల్ టైరనీ, ప్రతిదీ జ్యుడిషియల్ అర్గెన్స్ టైరనీ, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది కదా. రివర్సల్ ఆఫ్ ఇట్స్ ఓన్ డెసిషన్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఈజ్ కరెక్ట్ అనుకున్నాం, వాళ్ళు చెప్పిన దాన్నే మళ్ళీ మారుస్తూ ఉంటారు కదా. ఈ మేజర్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ చూసుకుంటే ఎస్ ఏదైనా మార్చేయచ్చు, పార్లమెంట్లో ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి చేంజ్డ్ అని ఒకసారి చెప్తారు, మళ్ళీ లేదు అంతా చేయకూడదు, స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందని ఇంకొకసారి చెప్తారు. సో వీళ్ళు చెప్పిందే వీళ్ళు డినై చేస్తుంటారు కదా. సో ఏది అబ్సల్యూట్? ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం. సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి. జ్యుడిషియల్ రివ్యూ చెప్పాను, దానికి కాన్స్టిట్యూషన్లోనే ప్రొవిజన్స్ ఉన్నాయి క్లియర్గా. సో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఏంటి? యాక్టివిస్ట్ జడ్జెస్ ఎన్ఫోర్స్ దేర్ ఓన్ వ్యూస్ అండ్ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్. జరిగిందనుకో ఎప్పుడైనా, వాళ్ళ వ్యూస్ వాళ్ళకు ఉంటాయి పర్సనల్గా. సో దాన్ని బేస్ చేసుకొని రాదర్ దాన్ డిఫరింగ్ టు ది వ్యూస్ ఆఫ్ అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్. సో గవర్నమెంట్ వ్యూస్ గవర్నమెంట్కి ఉంటాయి, వాళ్ళ వ్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా తన పర్సనల్ జడ్జి యొక్క పర్సనల్ వ్యూస్కే రెస్పెక్ట్ ఇచ్చుకొని, లేకుంటే అర్లీ కోర్ట్స్ చెప్పుంటాయి ఇంతకుముందు జడ్జిమెంట్, దాన్ని కూడా పట్టించుకోరు. సో దిస్ జడ్జ్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్, he denies the old judgments or the executive or the opinions of the government. తర్వాత యాక్టివిజం ఇస్ సింప్లీ ది యాంటోనిమ్ ఆఫ్ రెస్ట్రైంట్. అంటే రెస్ట్రైంట్ కొంత నిగ్రహం ప్రదర్శించాలి ఎవరైనా కానీ. ప్రతిదీ ఛాన్స్ ఉంది, మనకు అవకాశం ఉంది కదా అని పవర్స్ ప్రదర్శించకూడదు, నిగ్రహం ప్రదర్శించాలి, అది రెస్ట్రైంట్. దానికి వ్యతిరేకమే యాక్టివిజం. అవేమీ రిస్ట్రైంట్ లేదు, సెల్ఫ్ రెస్ట్రైంట్ లేకుండా వెళ్ళిపోవడమే యాక్టివిజం. డిస్క్రైబ్ జడ్జెస్ యాజ్ యాక్టివిస్ట్ ఇన్ దిస్ సెన్స్ is to argue that they decide cases on the basis of their own policy preferences. ప్రతి ఒక్కరికి పాలసీ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ఓన్ ప్రిఫరెన్సెస్ బేస్ చేసుకొని ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, అంతేగాని లాని ఫెయిత్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ చేయడం అలా చేయకుండా పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జిబిటిక్యూస్ ఉంది, పర్సనల్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఏ జడ్జ్ వచ్చేస్తుంది అక్కడ, అది ఓకేనా కరెక్ట్ లేదు, కొంతమందికి నో ఇట్ ఈస్ నాట్ రైట్ అనిపిస్తుంది, కొంతమందికి ఇట్ ఈస్ రైట్ అనిపిస్తుంది. సో ఇది మోరల్స్ ఎథిక్స్కి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ ప్రిఫరెన్సెస్ అనేటివి మారుతాయి. దస్ అబాండనింగ్ ది ఇంపార్షియల్ జ్యుడిషియల్ రోల్ అండ్ లెజిస్లేటింగ్ ఫ్రమ్ ది బెంచ్. సో ఇంపార్షియల్ జ్యుడిషియల్ రోల్ నుంచి పక్కకు వచ్చి లెజిస్లేటింగ్ ఫ్రమ్ ది బెంచ్ అంటే, లెజిస్లేచర్ ఎవరు? ఒక పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు చట్టాలు చేయాలి, కానీ వీళ్ళే బెంచ్ మీద కూర్చొని చట్టాలు చేసేస్తున్నారు. ఇన్ని 100 కోట్ల మందికి చట్టాలు చేసే అధికారం కానీ అవకాశం కానీ బాధ్యత కానీ లెజిస్లేచర్కు ఉంది. వీళ్ళు 4 కూర్చొని కోర్టులో అన్ని చట్టాలన్నీ వీళ్ళు చేయకూడదు కదా, లెజిస్లేటింగ్ ఫ్రమ్ ది బెంచ్ అంటారు దాన్ని. సో అసర్షన్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఇట్స్ పవర్ ఈజ్ ప్రిఫర్డ్ టు యాజ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఓవర్ యాక్టివ్ జ్యుడిషియరీ అని కూడా అనొచ్చు. అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం డినోట్స్ ది ప్రొయాక్టివ్ రోల్ ప్లేడ్ బై ది జ్యుడిషియరీ ఇన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఇంకొక రకంగా చూస్తే ఇది ఒక ప్రొయాక్టివ్, అంటే లా ఎనాక్ట్ చేసిన తర్వాత అది కరెక్టా తప్ప చెప్తే జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది. ఇంకా లా ఎనాక్ట్ చేయలేదు కానీ ఈ లా చేయండి మీరు అని చెప్పడం అనేది ఒక ప్రొయాక్టివ్ అన్నమాట ఇది. ఆ తర్వాత ది ప్రమోషన్ ఆఫ్
జస్టిస్ ఇన్ ది సొసైటీ కోసం అలా చేస్తారు. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఇంప్లాయిస్ ది అసర్టివ్ రోల్ ప్లేడ్ బై ది జ్యుడిషియరీ. అసర్టివ్ రోల్ అంటే లెజిస్లేచరు ఫస్ట్ లా యాక్ట్ తయారు చేస్తే ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత జ్యుడిషియరీ వచ్చి ఇట్స్ ఏ పోస్ట్ మార్టం కైండ్ ఆఫ్ థింగ్. నువ్వు తప్పు చేసావు, కరెక్ట్ చేసావు అని చెప్పడం. అలా కాకుండా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం, అలాంటి చట్టాన్ని చెయ్యి, ఇలాగా ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్తే దట్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజం. తేడా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఒక లెజిస్లేచర్ ఉంది, ఒక లా ఏర్పాటు చేశారు దాంట్లో ఫస్ట్. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ వస్తాడు, ఎగ్జిక్యూటివ్ వచ్చి దాన్ని ఎనాక్ట్ చేస్తారు. సో ఎనాక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ జ్యుడిషియరీ వస్తుంది, కరెక్ట్గా చేశారా లేదా అని క్వశ్చన్ చేస్తుంది. అలా ఇది జ్యుడిషియల్ రివ్యూలో జరిగేది. జ్యుడిషియల్ యాక్టివిజంకి వచ్చేసరికి ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఎవరు తీసుకుంటున్నారు? ఫస్ట్ స్టెప్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఏం చేస్తుంది? నువ్వు ఈ చట్టం చెయ్యి అని లాకి లెజిస్లేచర్కి చెప్తాది. వాళ్ళు చేస్తారా చేయరా, ఇది కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందనమాట. తర్వాత వాళ్ళు చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత వేరే విషయం. సో ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఫస్ట్ జ్యుడిషియరీ వస్తుంది, ఫస్ట్ స్టెప్. జ్యుడిషియల్ యాక్టివిజం ఫిల్స్ ది లెజిస్లేటివ్ వ్యాక్యూమ్. అంటే ఎందుకు ఇలా చెప్తుంది? ఈ లాలో ఇంత ఉండాలి, లా ఈ పర్టికులర్ చట్టము మీరు లేదు కాబట్టి మీరు ఇది చెయ్యాలి. వాళ్ళు ఏ బేసిస్ మీద చెప్తారు? ఇది కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఎక్స్పెక్ట్ చేసినంతగా లా లేదు. కాన్స్టిట్యూషన్నే డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేం కదా, దాన్ని అన్ని చట్టాల కిందికి రావాలి. కాన్స్టిట్యూషన్లో ఒక బ్రాడర్ గైడ్లైన్స్ లాగా తీసుకొని చట్టాలు చేసుకుంటాం, లాస్. దాంట్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఈ చట్టం చేయండి, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ చట్టం మిస్ అయింది కాబట్టి అని వీళ్ళు చెప్తుంటారనమాట. సో ఇట్ ఫిల్స్ ది లెజిస్లేటివ్ వ్యాక్యూమ్, దట్ ఈస్ కాల్డ్ జ్యుడిషియల్ యాక్టివిజం. టు మీట్ అర్జెంట్ సోషల్ నీడ్స్ అండ్ ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ పీపుల్ కోసం వీళ్ళు దాన్ని బేసిస్ నుంచి వచ్చి ఈ చట్టం చేయండి అని చెప్తారు. సో ఇంకా జ్యుడిషియల్ యాక్టివిజం ఏ ఇష్యూస్లో ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము ఇప్పుడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. జ్యుడిషియల్ రివ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఇప్పుడు యాక్టివిజంకి చెప్తాను. సిఈఆర్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రామ్లీలా మైదాన్ కేస్ అంటే రైట్ టు స్లీప్ కేస్, తర్వాత చెమేలి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ లైక్ రైట్ టు ఫుడ్, వాటర్, డీసెంట్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, మెడికల్ కేర్, షెల్టర్, ఇవన్నీ ఉండాలి. తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్, రైట్ టు లైఫ్ అనుకోవచ్చు. ఇదంతా రైట్ టు లైఫ్ 21 ప్రకారం, ఆర్టికల్ 21 ప్రకారం అన్నీ కలిసిపోతాయి దాంట్లో. లైవ్లీహుడ్ చూసుకున్నాం, ఓల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. తర్వాత మెడికల్ కేర్ విషయానికి వస్తే పరమానంద్ ఖటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, లైక్ మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఏ డాక్టర్. ఒక డాక్టర్కి ఒక పేషెంటు ఏ సర్కమ్స్టెన్సెస్ ఏంటి ఏం సంబంధం లేదు, ట్రీట్ చేయాలి, మోరల్ ఆబ్లిగేషన్ ఉంది. అట్లాంటివి ఇది ఖటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సెక్షువల్ హరాస్మెంట్లో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి గోవా ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పొల్యూషన్ ఆఫ్ మైన్స్కి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్కి. సో ఇవన్నీ కూడా జ్యుడిషియల్ యాక్టివిజంలో ఏ ఇష్యూస్లో మామూలుగా జరిగాయి ఎగ్జాంపుల్స్ అనమాట. దిస్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ యాక్టివిజం. అక్కడ లా లేదు కానీ ఉండాలి, లేకుంటే ఇలా ఉండాలి అని వీళ్ళే చెప్పడం, గివింగ్ డైరెక్షన్స్ టు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఇంకా పిల్స్ అనమాట, దీస్ ఆర్ ది మీన్స్. జ్యుడిషియల్ యాక్టివిజం అనేసరికి పిల్ వస్తుంది. దాంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, దీనివల్లనే జ్యుడిషియల్ యాక్టివిజం పాసిబుల్ అయింది ఇండియాలో. బిఫోర్ ది కోర్ట్ యాక్సెప్ట్స్ the matter for adjudication, it must be satisfied that the person who approaches it has sufficient interest in the matter. చూడాలి, పిల్ which is manifestation of judicial activism has introduced a new dimension of judiciary. కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. తర్వాత లోకస్ స్టాండీ అంటే నీకేంటి ఇప్పుడు నీకు సంబంధించిన ఉండాలి. ఇప్పుడు నువ్వు నీట్ ఎగ్జామ్ పెట్టాలా లేదంటే నీట్ స్టూడెంట్ అయి ఉండాలి నువ్వు రాయడానికి.
అలా కాకుండా నువ్వెవరు జనరల్ పబ్లిక్ రోడ్లో తిరుగుతాండో క్యూరియాసిటీతోనో ఏదో మాట్లాడతావు, వెళ్తావు, వేస్తావు, లేకుంటే మీడియా వాడి వేస్తావు, ఒక లాయర్ ఉంటావు, నీకు ఏదో పబ్లిసిటీ వస్తుంది కదా అని వేస్తావు. అట్లాంటివి యాక్సెప్ట్ చేయరు, మామూలుగా అయితే చేయరు, లోకస్ స్టాండీ ఉండాలి. కానీ ప్రొసీజరల్ కాంప్లెక్సిటీస్ హ్యావ్ టేకన్ ఏ బ్యాక్ సీట్. ఇప్పుడు ఏమైంది, లోకస్ స్టాండీ కాన్సెప్టు, ప్రొసీజరల్ కాంప్లెక్సిటీస్ అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ పిల్ వచ్చిన తర్వాత ఎవరైనా వేయచ్చు అన్నట్టు అయింది. ఇన్ ది బిగినింగ్ పిల్ వాస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఇంప్రూవింగ్ ది లాట్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్. ఎందుకు లోకస్ స్టాండీ తీసేశారంటే, ఇప్పుడు డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఈ చట్టాలని, వాళ్ళకు జరిగిన అన్యాయాలకే వాళ్ళు ఏమి చట్ట పరిష్కారాలు తీసుకోవట్లేదు, జ్యుడిషియల్ రెమెడీస్. అట్లాంటిది వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే తెలియదు, కాబట్టి పక్కన వాళ్ళు వెళ్ళి వాళ్ళ తరపున వేయడము, పూర్ పీపుల్ తరపున, డిసడ్వాంటేజ్ తరపున, మార్జినలైజ్డ్ పీపుల్ తరపున పిల్ వేసేటోళ్ళు. సో ఇప్పుడు అది అందుకోసం ఫస్ట్లో మొదలైంది. తర్వాత who by reason of poverty or ignorance was unable to seek justice. So any member of the society was permitted to file a case appropriate. So ఇది ఎవరైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చిందనమాట. ఎందుకు జ్యుడిషియల్ యాక్టివిజం సపోర్ట్ చేయాలి మనం? సో వాట్ ఈజ్ రైట్ ఇన్ ఇట్? సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ డైమెన్షన్స్ టు ప్రివెంట్ ఎరోషన్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. లేకుంటే కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం పోతుంది. కాబట్టే జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంటుంది ప్రజలకి. తర్వాత ఇట్ ఎన్కరేజ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ లిబరలైజెస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లోకస్ స్టాండీ. లోకస్ స్టాండీ ప్రిన్సిపల్ తప్పు, ఎందుకంటే మార్జినలైజ్డ్ పీపుల్ రాలేరు కదా, కాబట్టి ఈ అవకాశం ఉండాలి. యాక్టివిజం లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ ఉంటుంది, అప్పుడు ఎట్లా ఫిల్ చేయాలి? కాబట్టే యాక్టివిజం అవసరం, జ్యుడిషియల్ యాక్టివిజం. So where the legislature and the executive fail to protect the basic rights of citizens like right to live a decent life, healthy surroundings, provide honest, efficient and just system of laws and administration చేయలేనప్పుడు అప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అవసరం ఉంది. Where the court of law is misused by a strong authoritarian parliamentary party government for ulterior motives. సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ ఎట్లొచ్చింది? వాళ్ళు అన్ని అల్టీరియర్ మోటివ్స్తో విధించారనమాట. అట్లాంటప్పుడు మిస్యూజ్ అయిపోతుంది లా. కాబట్టి జ్యుడిషియల్ యాక్టివిజం అవసరం. కానీ దీంట్లో అప్రహెన్షన్స్ చాలా ఉన్నాయి జ్యుడిషియల్ యాక్టివిజం విషయంలో. ఏమున్నాయి? సో ఐడియాలజికల్ ఫియర్స్, ఒక 5 ఫియర్స్ ఉన్నాయి, ఐడియాలజికల్ ఫియర్స్ ఉన్నాయి. ఏంటవి? యూసర్పింగ్ పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. సో ఒక లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. కుక్క గాడిద కథ మీకు తెలిసే ఉంటుంది. కుక్క ప్రొటెక్ట్ చేయాలి నైట్, గాడిదేమో డే టైం బరువులు మోయాలి. కానీ ఒక ఇంట్లో రాత్రి దొంగలు పడితే కుక్క మొరగదు, గమ్ముని ఉంటుంది. గాడి చెప్తుంది మొరుగు అంటే మొరగదు అది. అయితే గాడిద మురుగు వేస్తుంది, అయ్యో పాపము యజమానికి ఎట్లా అని. యజమాని వచ్చి రాత్రిపూట నిద్ర జడగొట్టింది గాడిదని నడుము విరిగేటట్టు కొడతాడు. అయితే కుక్క మురిగినంటే ఎవరో దొంగలు వచ్చారేమో అని చూసేటోడు కదా. సో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనేది కాన్సెప్ట్. కానీ ఐడియాలజికల్ ఫియర్స్ అది ఒకటి. యూసర్పింగ్ అదర్స్ పవర్స్ జ్యుడిషియరీ చేస్తుంది కదా. ఎపిస్టమిక్ ఫియర్స్ అంటే డూ దే హ్యావ్ ఎనఫ్ అండ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. వాళ్ళకి దాని గురించి తెలియకుండానే, ఇప్పుడు ఎంతో నాలెడ్జ్ ఉండాలి కొన్ని డెసిషన్స్ తీసుకోవాలంటే. సో ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటాయి దేశానికి, దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎకానమీలో చాలా విషయాలు తెలుసుకోవాలి మనం. అలాగే ప్రతి విషయంలో ఎక్స్పర్టీస్ ఉండాలి, ఎక్స్పర్టీస్. అలా కాకుండా వీళ్ళు ఎట్లా కూర్చొని చేస్తారు? ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ ఉంది, ఎక్స్పర్టీస్ వాళ్ళతో, అర్బన్ ప్లానింగ్ వాళ్ళంతా కలిసి ఒక రిపోర్ట్ ఇస్తారు, దాన్ని బేసిస్ గవర్నమెంట్ జడ్జి ఎలా చెప్పేస్తాడు? వీళ్ళకంత ఎక్స్పర్టీస్ ఉంటుందా? అదొకటి. తర్వాత మేనేజ్మెంట్ ఫియర్స్ అంటే ఆర్ దే డూయింగ్ జస్టిస్ బై యాడింగ్ దిస్ కైండ్ ఆఫ్ లిటిగేషన్ వర్క్లోడ్. ఇప్పుడు కొన్ని కోట్ల పెండింగ్ కేసెస్ జ్యుడిషియరీకి ఉన్నాయి, దాన్ని పట్టించుకోకుండా దీంట్లో ఎందుకు టైం వేస్ట్? అలాగే ఇప్పుడు ఫైల్స్ కూడా కొన్ని లక్షల ఫైల్స్ గవర్నమెంట్స్లో పెండింగ్ ఉంటాయి, వాళ్ళ పని చేసుకోవాలి కదా.
ఇంకా జడ్జిలు వాళ్ళు ఏమంటే కోపం వస్తుంది, నువ్వు డీజీపీ నా దగ్గరికి రా, మినిస్టర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడు, చీఫ్ మినిస్టర్ని పిలుస్తా నేను, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేసి అంతా పిలుస్తూ అంటారు, టైం వేస్ట్ అయిపోతుంది. మేనేజ్మెంట్ ఫియర్స్ అంటారు వాటిని. తర్వాత లెజిటిమేషన్ ఫియర్స్, ఎగ్జిక్యూటివ్ మే బైపాస్ ఆర్ ఇగ్నోర్ ది వర్డిక్ట్ ఆఫ్ పిల్. సో ఎరోషన్ ఆఫ్ వీళ్ళు ఇచ్చేస్తూనే ఉంటారు జడ్జిమెంట్స్. అదే అందరికీ నిర్బంధ విద్య అంటాడు. ఆడ పాసిబుల్ ఉందా, అన్ని స్కూల్స్ ఉన్నాయా, అంతమంది టీచర్స్ ఉన్నారా, వాళ్ళని ఇంప్లిమెంట్ చేయగలమా, ఒకరన్నా మిస్ అయిపోవచ్చు, ఇట్లా ఊరికే యూటోపియన్ కాన్సెప్ట్స్ చెప్పేయడం, రూల్ జడ్జిమెంట్స్ పాస్ చేసేయడం. ప్రాక్టికల్గా అది వీలవుతుందో కాదో తెలియదు కదా. లెజిటిమేట్ ఫియర్స్ అవి. ఇంకా బయోగ్రాఫిక్ ఫియర్స్, వాట్ వుడ్ బి మై ప్లేస్ ఇన్ నేషనల్ అఫైర్స్ ఆఫ్టర్ సూపర్ యాన్యుయేషన్ ఇఫ్ ఐ ఓవర్ డూ దిస్ కైండ్ ఆఫ్ లిటిగేషన్. సో జడ్జి రిటైర్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, లేకుంటే నా పర్సనల్, దట్స్ ఆల్ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ కొన్ని వస్తాయి ఇక్కడ. ఇన్ని భయాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి. జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల వచ్చే కష్టాలు ఏంటి, దాని మీద క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత క్రిటిసిజమ్స్ కొన్ని ఉన్నాయి దీని మీద. సో క్రిటిసిజం దట్ వీ ఆఫెన్ హియర్ అబౌట్ జ్యుడిషియల్ యాక్టివిజం ఈజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అని పేరు చెప్పి ఇంకా ఏదేదో చేస్తుంటారు. అలిగేషన్స్ ఆర్ దట్ జ్యుడిషియరీ వెరీ ఆఫన్ రీరైట్స్ దెమ్. అసలు ఎందుకు అని ఎక్స్ప్లిసిట్గా ఏం చెప్పరు, ఇంప్లిసిట్గా దాన్ని ఆల్మోస్ట్ రీరైట్ చేసేసినట్టు అయిపోతుంది, కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ అంటారు చట్టాలని, కాన్స్టిట్యూషన్ని. ఇన్ ది ప్రాసెస్ సమ్ ఆఫ్ ది పర్సనల్ ఒపీనియన్స్ ఆఫ్ ది జడ్జెస్ మెటామార్ఫస్ ఇంటూ లీగల్ ప్రిన్సిపల్స్. ఇంతకుముందు చెప్పాను కదా, ఎల్జీబీటీక్యూస్ కానీ పర్సనల్ ప్రిఫరెన్సెస్ అవి, అది సామాజిక శాస్త్రవేత్తలో లేకుంటే పార్లమెంటో ప్రజలు అందరూ కలిసి చేసుకోవాల్సిన నిర్ణయాలు ఇద్దరు ముగ్గురు జడ్జిలు వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్సెస్ బేస్ చేసుకొని చేస్తారు. ఇప్పుడు అడల్టరీ కూడా కరెక్టే అనేస్తారు. ఏంటది అంటే వాళ్ళ ఒపీనియన్ అంతే, అది ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. వాళ్ళ జడ్జెస్ ఒపీనియన్ ఆర్ ప్రివైలింగ్ ఓవర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్స్ ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఒపీనియన్స్. అనదర్ క్రిటిసిజం ఇస్ దట్ ఇన్ ది నేమ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఓవర్థ్రోన్. దీంట్లో ఏమవుతుంది, కుక్క గాడిద సపరేట్ కదా, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి, ఇక్కడ చెయ్యట్లే, వేరే వాళ్ళ పని వీళ్ళు చేస్తాండారు, వీళ్ళ పని గాలికి వదిలేస్తాండారు. జ్యుడిషియరీ ఈజ్ అండర్మైనింగ్ ది అథారిటీ ఆఫ్ ది లెజిస్లేచర్ అండ్ ది ఎగ్జిక్యూటివ్ బై ఎన్క్రోచింగ్ అపాన్ ది స్పియర్ రిజర్వ్డ్ ఫర్ దెమ్. సో జ్యుడిషియల్ ఓవర్ రీచ్. సో యాక్టివిజం చెప్పాను కదా, ఇది అతి క్రియాశీలకత, ఇంకా ఓవర్ అన్నమాట, ఇంకా దూరం వెళ్ళిపోవడం, ఇంకా వీళ్ళే అన్ని పనులు వీళ్ళే అన్నట్టు. సో వెన్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం రిజల్ట్స్ ఇన్ ది యూసర్ప్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఇట్ ఈస్ కాల్డ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ చేసేసారో, లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ పనులన్నీ కూడా వీళ్ళే యూసర్ప్ చేసేస్తారు, పవర్స్ని ఎంక్రోచ్ చేసేస్తారు వాళ్ళ పవర్స్లోకి వెళ్ళి. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఈజ్ జస్టిఫైడ్. ఎట్లా కాన్స్టిట్యూషన్లో ఒక జస్టిఫికేషన్ ఉంది వీళ్ళకి ఆ పని చేయడానికి, అదే ఆర్టికల్ 142. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావచ్చు, కంప్లీట్ జస్టిస్ అనే కాన్సెప్ట్. సో క్యాన్సిలేషన్ ఆఫ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కోల్ బ్లాక్స్ కావచ్చు, ప్రొహిబిషన్ ఆఫ్ సేల్ ఆఫ్ లిక్కర్ అలాంగ్ సైడ్ హైవేస్కి అటు ఇటు లిక్కర్ అమ్మడానికి లేదని చెప్పారు. రిలీఫ్ టు భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఇవంతా కూడా కొంతవరకు ఓవర్ రీచ్ అన్నమాట. సో ఆర్టికల్ 142 అంటే మంచిదా కరెక్ట్ తప్ప అని కాదు ఇక్కడ, అది మంచిదే కదా, హైవేస్ పక్కన ఉంటే మంచిది కాదు కదా అనొచ్చు. ఇంకొక జడ్జి వస్తాడు, అసలు ఎక్కడ అమ్మకూడదు అంటాడు. ఎందుకంటే హైవేస్ పక్కనే ఉంటే ఎక్కడ కొంచెం పక్కన కొంచెం ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటే పోయి తెచ్చుకోడా, లేకుంటే స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక బాటిల్ పెట్టుకోడా కార్లో. సో అది అంటే అది ఎవరు డెసిషన్ తీసుకోవాలా అనేది ఇక్కడ క్వశ్చను, తప్ప కాదా అని కాదు. హూ హ్యాస్ టు టేక్ దట్ డెసిషన్. వాళ్ళు తీసుకోలేదు, నేను వాళ్ళ ప్లేస్లో తీసేసుకున్నా అంటే వాళ్ళకి తీసుకునే అవకాశం ఇవ్వాలి కదా. నువ్వు జడ్జిమెంట్స్ ఇవ్వట్లేదనేసి ఎగ్జిక్యూటివ్ వచ్చేసి నీ కోర్టులో ఉండే కేసులు 3 కోర్టులో 4 కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, అన్నిటికీ ఎగ్జిక్యూటివ్ జడ్జిమెంట్స్ ఇచ్చేస్తారా నువ్వు లేట్ చేసినావని? అలాగనమాట ఇది. సో ఆర్టికల్ 142 ప్రొవైడ్స్ దట్ ది సుప్రీం కోర్ట్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ మే పాస్ సచ్ డిక్రీ ఆర్ మేక్ సచ్ ఆర్డర్
యాజ్ ఈస్ నెససరీ ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ కేస్ ఆర్ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఇట్. సో కంప్లీట్ జస్టిస్ కోసం చేయొచ్చు ఆర్టికల్ 142. సో ఇంకా యూనియన్ కార్బైడ్ కేసు తీసుకున్నాం ఒక ఎగ్జాంపుల్ దీనికి. సో సుప్రీంకోర్టు వైల్ అవార్డింగ్ కాంపన్సేషన్ ఆఫ్ $450 million to the victim went to the extent of saying that to do complete justice it could even override the laws made by parliament. మేము కావాలంటే కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం పార్లమెంట్ చేసిన చట్టాలని కూడా ఓవర్ రైడ్ చేసేస్తామంటున్నారు. ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్డినరీ లాస్ కెనాట్ ఇప్సో ఫ్యాక్టో యాక్ట్ యాజ్ prohibitors or limitations on the constitutional powers under article 142. ఈ 142ను పెంచేశారు వీళ్ళు. ఈ 142 కింద మేము ఏమైనా చేసేయచ్చు, పార్లమెంట్ ఏం చేసిందో మాకు సంబంధం లేదు, మా ఇష్టం అని చెప్పారనమాట. దట్ ఈస్ ఎ ఓవర్ రీచ్. ఇప్పుడు సిచ్యువేషన్ ఇన్ ఏపీ, ఇది నేషనల్ న్యూస్లో ఉంది. ఇప్పుడు ఏపీపీఎస్సి సంబంధించి కూడా విషయము క్వశ్చన్స్ అడిగినా కానీ గ్రూప్ 1లో లేదా ఇన్ జనరల్ ప్రజలందరూ కూడా దీన్ని చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 మనం చూసాం: జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఇవి దేని కిందికి వస్తాయి, ఇప్పుడు జరుగుతాండేది ఎంతవరకు కరెక్ట్, ఎంత తప్పు అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు టేక్ ఎనీ స్టాండ్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్, వాట్ స్టాండ్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. ఈ పర్టికులర్ విషయంలో ఏం జరిగింది, సీక్వెన్షియల్గా ప్రభుత్వం ఏం చెప్తాందో చూద్దాం. 30 PILs అంటే వర్ గాట్ ఫైల్డ్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ లెజిస్లేటివ్. ఇది ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్కి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి. ఏమంటున్నారంటే 30 పిల్స్ వేశారు లెజిస్లేటివ్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ మీద, ఇంప్లీడింగ్ ది చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రిని ఇంప్లీడ్ చేస్తూ 30 పిల్స్ యాక్సెప్ట్ చేసింది కోర్టు. తర్వాత రోస్టర్ ఫర్ సిట్టింగ్ ఆఫ్ హానరబుల్ జడ్జెస్ వేర్ బై ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఆఫ్ పాలసీ అండ్ ప్రొటెక్షన్ ఫర్ చంద్రబాబు నాయుడుస్ ఇంట్రెస్ట్ వర్ పోస్టెడ్ బిఫోర్ ఫ్యూ హానరబుల్ జడ్జెస్. కొంతమంది జడ్జిల దగ్గరికే కొన్ని వెళ్తున్నాయి అంటున్నాడు. సో ది ఎంటర్టైనింగ్ ఆఫ్ పిల్స్ lowering the threshold for acceptance of pills by high court on judicial side. సో ఇంతకుముందు చెప్పాను, పిల్స్ అనేది ఒక కాన్సెప్టు యాక్టివిజంలో మొదలైంది. సో దానికి కొన్ని రిస్ట్రెయింట్ ఉండాలి. అలా కాకుండా యాక్టివిజం అంటే ఏంటి, ఇంకా అంతే. నువ్వు ఒక జోక్ ఫార్వర్డ్ అయింది నాకు దీని మీద. ఒక జడ్జి అంటున్నారు, పిల్ వేయడానికి ఒక అతను వస్తే, మార్నింగ్ నుంచి నేను స్టే రెడీ పెట్టుకొని ఉన్నాను, ఇంత లేటుగా వచ్చావేంటి అని. అంటే వాళ్ళు వేయకనే అర్ధ గంటలో జడ్జిమెంట్స్ ఇచ్చేసి, రా బాబు రా, నువ్వు పిల్స్ ఎత్తుకొని రా అన్నట్టు. దట్ ఈస్ లైక్ జ్యుడిషియల్ యాక్టివిజం ఆర్ ఈవెన్ ఓవర్ రీచ్. సో ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏపీలో. ఏంటి, ఈ కోర్ట్ ది ఏపీ గవర్నమెంట్ ఆర్ ది చీఫ్ మినిస్టర్ హ్యాస్ హైలైటెడ్ ఈ ఇష్యూస్లో ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నారు. అమరావతి ల్యాండ్ స్కామ్. సో ఎనీ ఎఫ్ఐఆర్స్ లాడ్జ్డ్ ఇన్ టు ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అమరావతి స్కామ్ ఆర్ ఇమ్మీడియట్లీ స్టేడ్. ఏది అమరావతి స్కామ్ అని మేము చెప్పిన తర్వాత ఎంక్వైరీని ఆపేస్తున్నారు కోర్టులలో. ఏ స్కామ్ మీద ఎంక్వైరీ జరగనీయట్లే. తర్వాత అచ్చెన్నాయుడు కేసు ఉంది, హీ వాజ్ అరెస్టెడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మెడికల్ స్కామ్ మీద. కానీ ఒక వారంలోనే లీడింగ్ టు జడ్జి ఏం చెప్పారు, షిఫ్ట్ హాస్పిటల్ అని చెప్పేశారు హాస్పిటల్కి. సో ఏదో చిన్న చిత్కా ఏవో ఉంటాయి, వాళ్ళు పెట్టేస్తేనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేస్తున్నారు. సో ఒక హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ ఇంకా అల్టిమేట్లీ బెయిల్ ఇచ్చేశారు, రిలీజ్ ఫ్రమ్ ది హాస్పిటల్ ఇట్ సెల్ఫ్. సో పిటిషనర్స్ ఫైల్డ్ బై ది స్టేట్ టు వెకేట్ ది సెడ్ ఆర్డర్ వర్ నాట్ లిస్టెడ్. ఇప్పుడు గవర్నమెంట్ వెళ్ళి ఈ స్టే వెకేట్ చేయండి అని పెడితే దాన్ని అసలు టేకప్ చేయరు. అసలు లిస్టే కాదు అది, టైం అయిపోద్ది, ఇంకేముంది, అయిపోయా, ఇంకా జడ్జిమెంట్ ఇచ్చినట్టే కదా. సో సైలెన్స్ కూడా డిలే చేయడం వల్ల కూడా కొన్ని ఇప్పుడు రిలీజ్ చేసేసాము, వాళ్ళని కరెక్ట్ కాదు, మాకు అవసరము, మేము ఎంక్వైరీ చేయాలన్నప్పుడు దాని గురించి వినలేదనుకో, ఇండైరెక్ట్లీ దే ఆర్ గివింగ్ ఏ జడ్జిమెంట్ అవుతుంది అక్కడ.
ఇంకా సిచ్యువేషన్ ఇన్ ఏపీ గురించి ఇంకా ఈ సీఎం లెటర్ వాళ్ళు చెప్తాండేది ఏమంటే స్టే ఆఫ్ ఎవిక్షన్స్ డెమోలిషన్ ప్రాసెస్. ఇప్పుడు ఎర్స్ట్వైల్ ఏపీసీఆర్డీఏ ఉంది, ఇనిషియేటెడ్ ప్రాసెస్ ఆఫ్ ఎవిక్షన్ డెమోలిషన్ ఆఫ్ హౌసెస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాడి నుంచి అన్నీ కూడా కృష్ణానది ఒడ్డున కట్టుకున్నారు కదా, అక్కడ డెమాలిష్ చేయాలని ట్రై చేస్తే స్టే ఇచ్చేశారు. సో ఎందుకు స్టే ఇవ్వడం ఎందుకు? జడ్జిమెంట్స్ ఇవ్వాలి. స్టే ఇచ్చేస్తే ఏమని ఎన్నేళ్ళైనా దాని మీద నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలంటే వాళ్ళని వెకేట్ చేయమని చెప్పాలి. సో ఎందుకంటే అగైనిస్ట్ లా ఉంటుంది. అట్లాంటివి చెప్పడం ఇష్టం లేక స్టే ఇవ్వడం అంటే ఓపెన్గా చెప్పరు, అంటే ఇండైరెక్ట్లీ ఏం చేస్తున్నారు మీరు స్టేలు ఇవ్వడం ద్వారా అని అడుగుతున్నారు అనమాట వీళ్ళు. రమేష్ హాస్పిటల్ ఇష్యూ ఉంది. సో వేర్ 10 persons హ్యాడ్ లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ అ ఫైర్ యాక్సిడెంట్ విచ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఏ కోవిడ్ సెంటర్ బీయింగ్ రన్ బై రమేష్ హాస్పిటల్స్. సో రమేష్ అబ్స్కాండ్ అయిపోతాడు. సో దానిని మీరు ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అసలు ఎంక్వైరీని చేయకూడదు అంటారు. తర్వాత సుప్రీంకోర్టు చేయనీలే, కాకపోతే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చేయమను అంటారు. సో ఇలాగా జరుగుతుంది. సరే ఏదైనా ఎంక్వైరీనే వద్దు అనే పరిస్థితి ఉంది. ప్రతి విషయంలో ఎంక్వైరీ వద్దు. అది దిస్ పీపుల్ అంటే వైఎస్ఆర్సీపీ ఆర్ ది గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద ఎంక్వైరీస్ జరగనీయకుండా కోర్టు చేస్తాందేమో అని. అసిస్టెంట్ సెక్రటరీ టు ది స్టేట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మీద హీ వాజ్ గ్రాంటెడ్ స్టే ఇన్వెస్టిగేటింగ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తాము అనేసరికి దాని మీద స్టే ఇచ్చేశారు. ఏ ఇన్వెస్టిగేషన్ జరగనీయట్లే. తర్వాత హౌస్ సైట్స్ ఉన్నాయి, దాని మీద స్టే ఇచ్చేసారు. అలాట్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్. ఫ్లాగ్షిప్ స్కీమ్ అది గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్, అది నవరత్నాలను పెట్టుకొని మేము ఇది చేస్తామని వాళ్ళు వస్తే వాళ్ళు చేయనీయట్లేదు. 25 lakh హౌస్ సైట్స్ పీపుల్కి ఇవ్వాలనుకుంటే. తర్వాత ఇంకా దొమ్మలపాటి శ్రీనివాస్ ఒకటి ఉంది, గ్రాంటింగ్ స్టే ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ క్రైమ్ రిజిస్టర్డ్ అగైనిస్ట్ దొమ్మలపాటి శ్రీనివాస్, ఫార్మర్ అడ్వకేట్ జనరల్ అతను. సో ఈ కంప్లైంట్ చీటింగ్ అండ్ crime investigation is stayed on the ground that money involved in the transaction is repaid. అంటే అతను కొంత డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి, దాన్ని రీపే చేసేసాడు. అంటే తప్పు చేసి రీపే చేసేస్తే ఇప్పుడు ఒక వ్యక్తి కరప్షన్ చేశాడు మళ్ళీ వెనక్కి ఇచ్చేసాడు అంటే ఎట్లది? తప్పే కదా. ఫస్ట్ తప్పుకి శిక్ష ఉండాలి కదా. రీపే చేసినంత మాత్రాన శిక్ష ఎట్లా పోతుంది? ఎవ్రీ జ్యుడిషియల్ precedent and elementary principle of jurisprudence is violated అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ జడ్జిమెంట్ ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. నేను చెప్తున్నాను ఇలాంటివి ఉన్నాయి. దీన్ని అంతా కూడా జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కింద ప్రొజెక్ట్ చేయబడుతున్న యాక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్. ఈ తర్వాత ఇంకా ఏమంటున్నారు వీళ్ళు? సో డీజీపీని హ్యూమిలియేట్ చేశారు అంటున్నారు. డీజీపీ వాజ్ సమ్మన్ టు ది కోర్ట్ హ్యూమిలియేటెడ్ బై ఫుల్ బెంచ్. చాలా ఇన్సల్ట్ చేశారు. కన్వేడ్ అన్ ఇంప్రెషన్ దట్ లా అండ్ ఆర్డర్ మిషనరీ ఇన్ ది స్టేట్ ఈస్ నాట్ ప్రాపర్. ఇది ఒక రకంగా డీజీపీనే కాదు, లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకు నమ్మకం పోయి, డీజీపీ మీద కింద వాళ్ళందరికీ గౌరవం పోయి, సో అంత అవమానించి పంపించారు. వై, ఎందుకు ఇలా చేశారు అని ప్రభుత్వం తరఫున క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. 3 capitals ఇష్యూ ఉంది, ఆగిపోయింది. దీస్ ఆర్ లైక్ మేజర్ పాలసీ డెసిషన్స్. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ లెజిస్లేచర్లో తీసుకున్నప్పుడు అపోజిషన్ ఉంటుంది, చట్టబద్ధంగా చర్చ ఎవరికి మెజారిటీ రూలింగ్ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు జరుగుతాయి. సో దట్ ఈస్ బేసిక్ డెమోక్రసీ. కానీ ప్రతిదీ కోర్టులో నిర్ణయించబడే పరిస్థితి. 3 capitals ఇష్యూ కూడా కోర్టుకే వెళ్ళింది. ఏ ఇష్యూ అయినా కోర్టుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అపోజిషను అసెంబ్లీకి వాల్యూ ఇవ్వట్లేదు. అసెంబ్లీలో చర్చ జరిగింది, ఫైనల్ అయిపోయింది, కానీ ప్రతిదీ కోర్టుకి వెళ్తుంది. సో ఇంకేంటంటే రీఇన్స్టేటింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. సో ఇది అన్నిటికీ గవర్నమెంట్ ఏ పని కూడా చేయనీయకుండా హైకోర్టు అడ్డుకుంటుంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, లైక్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అపోజిషన్ లీడర్ సెక్యూరిటీ ఇష్యూ కావచ్చు, హై ఫీజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఇంత ఉండాలి ఇంత ఉండకూడదు అంటే మళ్ళీ కోర్టు ఆపేస్తుంది. ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే కోర్టు ఆపేస్తుంది. సో అపాయింట్మెంట్ ఆఫ్ ఈఓ ఆఫ్ విజయవాడ టెంపుల్ అది కూడా చేయనీదు. ఏది జరిగినా కోర్టు అడ్డుకుంటుంది. పెండింగ్ డ్యూస్ టు సోలార్ అండ్ విండ్ ఎనర్జీ కంపెనీస్కి కోర్టు.
లిక్కర్ కంట్రోల్ పాలసీ ఒకటి పెడితే మళ్ళీ కోర్టు, ప్రతి దానికి కోర్టే డెసిషన్స్ తీసుకుంటుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఇంకొక 20 ఉంటాయి. సో ఎవ్రీ సింగిల్ డెసిషన్ ఈజ్ బీయింగ్ స్టాల్డ్ ఇన్ ది కోర్ట్. అంటే కోర్ట్ అనేది లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఏ పని చెయ్యనీయకుండా అడ్డుకుంటుంది. దట్ ఈస్ ది వర్షన్, ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంటున్న స్టాండ్ అది. తర్వాత గ్యాగ్ ఆర్డర్స్, ఇది పెద్ద సెన్సేషన్ అయింది, నేషనల్ మీడియాలో కూడా దీని మీద చర్చ నడిచింది. గ్యాగ్ ఆర్డర్స్ ఉన్నాయి, అన్ప్రెసిడెంటెడ్. సో కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగలీ. ఏంటి ఇష్యూస్ ఇక్కడ? పిటిషనర్ ఇప్పుడు చిన్న టెక్నికల్ ఇష్యూస్కి వెళ్దాం. పిటిషనర్ నా పేరు రాకూడదు మీడియాలో అని అడిగితే హైకోర్టు ఏం చేసింది, ఆ ఎవరి పేరు రాకూడదు, ఇంకా ఎఫ్ఐఆర్లో ఎవరిది చెప్పకూడదు. అడిగిండేది అసలు వాళ్ళ అడిగిండే ప్రేయరే నా పేరు రాకూడదు ఒకరంటే మొత్తానికే ఇచ్చేస్తే ఇది ఓవర్ ఎంతూజియాస్టిక్గా ఉంది తప్పించి. దిస్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ వైలేట్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 రైట్ టు ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ పిటిషనర్ ఒక మీద ఎఫ్ఐఆర్ పేరు రాకూడదు, ఇంకా 1,00,000 మంది మీద ఎఫ్ఐఆర్లు నడుస్తున్నాయి వేరే వేరే కేసుల్లో, వాళ్ళ పేర్లు రాయచ్చా? వాళ్ళకి వీళ్ళకి ఈ పర్టికులర్ కేసులో మాత్రమే వీళ్ళకి రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి, వేరే వాటిల్లో ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళకి అసలు ఎఫ్ఐఆర్ రాస్తేనే క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుంది కదా పేపర్లకు వస్తే, మరి అక్కడ ఎందుకు అలౌ చేస్తున్నావు? అతను ముద్దాయి నిందితుడు కాదు కదా, మరి ఎందుకు అలా చేస్తున్నావు అంటే అది రైట్ టు ఈక్వాలిటీకి వైలేషన్. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ టు, లేకంటే ఫ్రీడమ్స్ ఉన్నాయి ఆర్టికల్ 19, దాని ప్రకారం కూడా అది వైలేషన్ అనమాట ఆ గ్యాగ్ ఆర్డర్స్ అని. సో దట్ హూ డిసైడ్స్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఐఎమ్ నాట్ లీగల్ ఎక్స్పర్ట్. కాకపోతే దీస్ ఆర్ ది డిస్కషన్స్ హ్యాపెనింగ్, ప్రభుత్వం యొక్క వర్షన్స్ ఇవి. సో ఈ జగన్స్ లెటర్లో ఎన్ని క్వశ్చన్స్ రైజ్ అయినాయంటే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కాడి నుంచి, ఈ కొలీజియం సిస్టమ్ ఉంది నేషనల్ లెవెల్లో, పర్టికులర్ జడ్జ్ ఎందుకు అపాయింట్ చేసుకున్నారు, ఎలా ఉంది, ఎవరు ఏ పార్టీ సపోర్ట్తో ఎవరు వచ్చారు, సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత ఫెయిర్నెస్ ఉంది అపాయింట్మెంట్స్లో. సో రికమెండేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎస్సీ జడ్జెస్. సో ఒక జడ్జి సుప్రీంకోర్టులో జడ్జి ఉండి హైకోర్టులో ఉన్న జడ్జెస్ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు సార్ ఈ కొలీజియన్ సిస్టమ్ ద్వారా. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రోస్టర్, ఇది ఎంత మటుకు పాసిబుల్ వీ డోంట్ నో, దిస్ ఈజ్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్. సో హార్డ్ టు ప్రూవ్ అనమాట, నిజంగా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందా, ఫోన్ చేశారా, ఫోన్ ఒకవేళ ట్యాప్ చేస్తే అది తప్పు, జ్యుడిషియల్లీ ఫోన్సే ట్యాప్ చేసేస్తారా మీరు అనేసి. తర్వాత కాంటెంప్ట్ ఇష్యూ ఉంది, అసలు ఈ లెటరు రాయొచ్చా, రాస్తే రిలీజ్ చేయొచ్చా. సో కాంటెంప్ట్ ఇష్యూ ఇది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, బట్ దెర్ ఈస్ అన్ ఇష్యూ గోయింగ్ ఆన్. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ న్యూట్రాలిటీ, ఇక్కడ మనము ఇండిపెండెంట్ కదా జ్యుడిషియరీ, దాని మీద ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. బార్ కౌన్సిల్ కూడా చెప్పింది ఇది అటాక్ అని, జ్యుడిషియరీ కిందకే తీసుకోవాలి, ఇండివిజువల్స్ని కాదు మొత్తం జ్యుడిషియరీ మీదనే అటాక్ అనేసి. అయితే జ్యుడిషియరీ మీద అటాక్ కాదు, కొంతమంది జడ్జెస్ ఇలా చేస్తున్నారు, దే ఆర్ నాట్ మెయింటైనింగ్ న్యూట్రాలిటీ అనేసి ఏపీ గవర్నమెంట్, ఏపీ సీఎం ఇన్ పర్టికులర్ ఇట్స్ టేకింగ్ దిస్ స్టాండ్. న్యూట్రాలిటీ ఉండాలి వాళ్ళకి, దే ఆర్ నాట్ మెయింటైనింగ్ అంపైర్ అంటే న్యూట్రల్ కదా, ఒక టీంకి సపోర్ట్ చేస్తే అతను అంపైర్గా ఎలా ఉంటాడు, ఇట్స్ అబౌట్ ఇండివిజువల్స్, నాట్ అబౌట్ ది సిస్టమ్. సో సిస్టంలో కూడా కొన్ని క్వశ్చన్స్, ఎట్లా అపాయింట్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది ఇది అనేసి. సో హూ ఈజ్ సుప్రీం, కాబట్టి ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందే హ్యాండిల్ చేశా. సో లెజిస్లేటివా, ఎగ్జిక్యూటివా, జ్యుడిషియరీనా, ఎవరు సుప్రీం అని చేసినప్పుడు సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ అనేది ఒకటి ఉంది. సో నో ఆర్గాన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ వర్క్ అన్లెస్ దెర్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ పర్ఫార్మింగ్ దర్ డ్యూటీస్ ప్రొవైడెడ్ టు దెమ్ అండర్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, కాన్స్టిట్యూషన్, తర్వాత లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ మూడు కూడా వీళ్ళు కొట్టుకునేది కాదు. సుప్రీమసీ ఈజ్ విత్ ది కాన్స్టిట్యూషన్, కానీ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ విత్ ది జ్యుడిషియరీ, కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఇక్కడంతా. సో అందుకే వాళ్ళు అట్మోస్ట్ రిస్ట్రెయింట్ మెయింటైన్ చేయాలి, వీలైనంత వరకు రిస్ట్రెయింట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అలా లేకపోతే అన్నీ ఇప్పుడు జ్యుడిషియరీ కూడా భ్రష్టు పట్టిపోద్ది, దాని మీద గౌరవం పోతుంది.
సో వాళ్ళ గౌరవం నిలబెట్టుకోవాలి అంటే ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయి అన్నిట్లో దూరిపోకూడదు. కొంతవరకు మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేసుకోవాలి. కానీ ప్రతి దాంట్లో ఏలు పెట్టేసి దే షుడ్ నాట్ హ్యావ్ ఫైట్. దిస్ ఈజ్ నాట్ రైట్. సో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఈ మూడు కూడా వాళ్ళు కొట్టుకోవడం కాదు, కలిసికట్టుగా న్యాయాన్ని ప్రజలకి అందివ్వాలి. దట్ ఈస్ ది పాయింట్ అన్నమాట. సో వీటిని ఎలా చూడాలి మనం, ఈ పర్టికులర్ డెవలప్మెంట్ జ్యుడిషియరీ ఏపీకి సంబంధించి? దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ వన్ కెన్ ఫీల్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఆర్ కొల్యూషన్ ఆఫ్ జ్యుడిషియరీ. సో స్టేస్ అండ్ ఇన్వెస్టిగేషన్, గ్యాగ్ ఆర్డర్స్, దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. దిస్ ఈస్ టోటలీ అన్ఫేర్. దిస్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ మై 2 cents. దిస్ ఈస్ నాట్ రైట్ అని నాకు అనిపిస్తుంది. సో ఇన్వెస్టిగేషనే ఆపేస్తే ఎలాగా? నేను ఒక జాబ్ చేసి గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక ఇష్యూ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటేని అది వెళ్ళి స్టే ఇచ్చేశారు. నాకు అనిపించింది ఇదేంటిది, వీవర్ సొసైటీస్ స్కామ్ చేసే 15 crores డీసీసీ బ్యాంక్లో ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్టే చేసావు? ఏమన్నా తప్పు చేసామా ఇన్వెస్టిగేషన్లో? లేదు, ఊరికి స్టే ఇచ్చేస్తారు. స్టే ఇచ్చిన తర్వాత 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పట్టించుకోరు. అది తప్పుని కాపాడడమే కదా తప్పు చేసేవాళ్ళని. దట్స్ నాట్ రైట్. ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. నువ్వు తర్వాత యాక్షన్ వద్దు, జైల్లో పెట్టద్దు, ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవరికి ఆ లోపలనే హామ్ చేయొద్దు. ఇప్పుడు జగన్ కూడా అన్ని నెలలు జైల్లో పెట్టాల్సిన అవసరం లేకుండే పెట్టారు. సో ఇక్కడ కూడా ఎవరిని జైల్లో పెట్టద్దు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా ఎఫిషియెంట్గా 1 రోజు 2 రోజుల్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. జైల్లో ఎన్ని రోజులు పెడతారు? సో ఇన్వెస్టిగేషన్ టైంలో ఇన్వెస్టిగేట్ చేయాలి. గ్యాగ్ ఆర్డర్స్ ఎట్లా ఇస్తారు? గ్యాగ్ ఆర్డర్సు దట్స్ నాట్ రైట్. కొంతమందికి ఎఫ్ఐఆర్స్ పేపర్లో రాకూడదు, మిగిలిన వాళ్ళకి రావచ్చు అంటే ఎలాగా? సో ఇట్స్ ఆబ్వియస్. ఈ రెండు తప్పు. తర్వాత సమ్ కేసెస్ ఆర్ యాక్చువల్లీ క్వశ్చన్స్ రైజ్డ్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ వర్ ఆస్క్డ్. అన్నీ ఒకటే ఘాటు కింద కట్టలేము. కొన్ని 40-50 ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వర్సెస్ హైకోర్టు తీసుకుంటే. సో వీటిని మీడియా ఏం చేసింది? కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అడిగింది కోర్టు. వాటిలన్నింటినీ కూడా మీడియా ఏం చేస్తుందంటే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ కింద హెడ్లైన్స్లో వేసేయడము, విక్టరీ ఆఫ్ జ్యుడిషియరీ అనడము, ప్రజా విజయం అనడము, ప్రభుత్వం అన్యాయం. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్గా చేసేయడం వల్ల హైకోర్టు సలహాల్లాగా కొన్ని సూచనలలాగా చేసినప్పుడు అదేదో ఆర్డర్స్ లాగా ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. మధ్యలో జడ్జిమెంట్ రాకముందు ఇచ్చే కామెంట్స్ని కూడా హైలైట్ చేసేస్తూ జడ్జిమెంట్ ఏమో అనే ఫీలింగ్ ప్రజలకు వస్తుంది. అదొకటి జరుగుతుంది ఇక్కడ. సమ్ ఆర్ మిస్టేక్స్ మేడ్ బై గవర్నమెంట్ కరెక్టెడ్ బై హైకోర్టు. లైక్ ఇప్పుడు పార్టీ కలర్స్ వేయకూడదు అని చెప్పింది కోర్టు. అది గవర్నమెంట్ చేసిన మిస్టేక్. గవర్నమెంట్ మిస్టేక్ని కొన్ని హైలైట్ చేసి కరెక్ట్ చేసింది కోర్టు. అట్లాంటివి వీళ్ళు ఏమడుగుతారు? ఇప్పుడు టీడీపీ కూడా వాళ్ళ కలర్స్ వాళ్ళు వేసుకున్నారు కదా, మా కలర్స్ మేము వేసుకుంటామంటారు. ఇట్లాంటివి చెల్లవు అనమాట కోర్టులో కానీ జనరల్గా కూడా జూరిస్ప్రూడెన్స్లో. ఎందుకంటే ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మా అన్న వెళ్తున్నాము, మా అన్న డ్రైవ్ చేస్తున్నాడు, పోలీసులు ఆపారు, రెడ్ లైట్ క్రాస్ చేసి వచ్చావన్నారు. సో ఆయన అన్నాడు ఇంతకుముందు వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అంటే, నువ్వు దొరికావు బాబు, నువ్వు కట్టు ఫైన్, అంతే. వాళ్ళకి వాడు చేశాడు తప్పు కాబట్టి నేను చేస్తానంటే వాడు చేసినా తప్పే, నేను చేసినా తప్పే. వాడు దొరికినప్పుడు వాడు దొరుకుతాడు, నువ్వు దొరికినప్పుడు నువ్వు దొరుకుతావు, అంతే. టీడీపీ చేసింది కదా అని నేను చేస్తానంటే కుదరదు. కాబట్టి దట్స్ వన్ థింగ్. సో మిస్టేక్స్ చేసినప్పుడు అడగచ్చు. దట్ కమ్స్ అండర్ లైక్ రెగ్యులర్ పర్వ్యూ ఆఫ్ ది జ్యుడిషియరీ. అలా కాకుండా బియాండ్ వెళ్ళడం కొన్ని జరుగుతుంటాయి. సో స్టేస్ ఇన్వెస్టిగేషన్ ఆపడం అంటే ఎగ్జిక్యూటివ్ రోలు వీళ్ళు చేయనీయట్లేదు. ఎగ్జిక్యూటివ్ని దాని పని తాను చేయనీయట్లేదు. తర్వాత ఇంకా హౌ టు ఫిక్స్, హౌ కెన్ ఫ్యూ ఇండివిజువల్ జడ్జెస్ డిసైడ్? ప్రతిదీ ఇండివిజువల్ జడ్జెస్ కొంతమంది డిసైడ్ చేయడానికి లేదు. ఎగ్జిక్యూటివ్ చేసే పని ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ చేసే పని లెజిస్లేచర్ చేయాల్సిందే. బ్రాడర్ క్వశ్చన్ ఇది జ్యుడిషియల్ సిస్టంలో. డ్యూ టు కాన్స్టెంట్ రైవలరీ విత్ ఎగ్జిక్యూటివ్ అవర్ సిస్టమ్ ఎవాల్వ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ అబ్సల్యూట్ అండ్ సాక్రోసాంక్ట్. ఇది సాక్రోసాంక్ట్ అని ఫీల్ అయిపోతారు ఎగ్జిక్యూటివ్. అది తప్పు. నోబడీ ఈజ్ అబౌవ్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీబడీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో సీజర్స్ వైఫ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఆమె పాతివ్రత్యాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అంటే ఎట్లా? అట్లా ఉంది ఇది. అంటే ఇది అల్టిమేట్ దేవుడిని క్వశ్చన్ చేసినట్టే, జ్యుడిషియరీని క్వశ్చన్ చేసి అన్నట్టు అయింది.
సిస్టమ్ని క్వశ్చన్ చేయడం వేరు, ఇండివిజువల్స్లో తప్పులు ఉండొచ్చు కదా. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మేడ్ యాజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ బట్ అదర్ ఆర్గాన్స్ డస్ నాట్ హ్యావ్ సచ్ ప్రివిలేజెస్. అది అనమాట ఇక్కడ ఇష్యూ. ఇండిపెండెన్స్ కోసం కొన్ని వాళ్ళకి ఇచ్చారు. యూజింగ్ ఇండిపెండెన్స్ ఆర్గ్యుమెంట్ దే ఎవాల్వ్డ్ కొలీజియం సిస్టమ్. ఇండిపెండెంట్ కాబట్టి వేరే వాళ్ళ అపాయింట్మెంట్స్ని వాళ్ళు అలౌ చేయట్లేదు. విచ్ ఈజ్ ఒపేక్ వితౌట్ ప్రాపర్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. సో ఇది ఒక్క జ్యుడిషియరీ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అకౌంటబుల్ టు జ్యుడిషియరీ. కానీ జ్యుడిషియరీ ఈజ్ అకౌంటబుల్ టు హూమ్? ఆ న్యాయ వ్యవస్థ ఎవరికి జవాబుదారీ? ప్రజలకు కాదు. ఇప్పుడు మనం ఎన్నుకుంటాం ప్రజాప్రతినిధులు, వాళ్ళు ప్రజలకు జవాబుదారీ. ఎగ్జిక్యూటివ్ ఉంది అంటే క్యాబినెట్ మినిస్టర్స్, వాళ్ళు మన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఎగ్జిక్యూటివ్ జవాబుదారీగా ఉంటుంది. తర్వాత బ్యూరోక్రాట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్స్ మినిస్టర్స్కి వీళ్ళు ఆన్సర్లు చెప్పాలి. సో అందరూ కలిసి ప్రజలకు జవాబుదారీ. ఈ జ్యుడిషియరీ ఒకటి పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వడం కోసం వాళ్ళకి కొంచెం ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మిస్యూజ్ చేయకూడదు. అది ఇవ్వాలి, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కానీ జవాబుదారీతనం ఎక్కడుంది వాళ్ళల్లో? దట్ ఈస్ ది క్వశ్చన్. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ మేడ్ నియర్ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాన్ని అసలు వీలే కాకుండా పరిస్థితి. పొలిటికల్ పార్టీస్ డోంట్ కోఆపరేట్ ఈవెన్ దెర్ ఇస్ ఎ జెన్యున్ కన్సర్న్ రిగార్డింగ్ ఏ జడ్జ్. కాబట్టి అదొక ఇష్యూ. సో ఇంకా కూడా జ్యుడిషియరీ విషయానికి వస్తే, నెక్సెస్ బిట్వీన్ పొలిటికల్ అండ్ జ్యుడిషియల్ రిప్రజెంటేటివ్స్. ఒక్కొక్కసారి ఏ కంప్లైంట్ ఆఫ్ ఎనీ జడ్జ్ HCSC ఈజ్ ఇన్వెస్టిగేటెడ్ బై అన్ ఇన్-హౌస్ కమిటీ బై మెంబర్స్ ఆఫ్ ది సేమ్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్టు. మళ్ళీ ఇన్-హౌస్ కమిటీ వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, వాళ్ళే మాట్లాడుకోవడం, ఇది తప్ప కరెక్టా. ఇప్పుడు కూడా ఒక జడ్జి మీద అలిగేషన్స్ చేసినారు కాబట్టి ప్రశాంత్ భూషణ్ కానీ ఎవరైనా కానీ ఏమంటున్నారు, అదే కోర్టులో వాళ్ళు చేస్తే ఆయన రేపు పొద్దున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఏమి జడ్జిమెంట్ ఇస్తారో అతని మీద అనేసి, కాబట్టి రిటైర్డ్ జడ్జెస్ విత్ ఇంటిగ్రిటీని టీం పెడితే బాగుంటుంది. సో ఇలాంటి ఎట్లా చేయాలి, తప్పు జరిగింది అనుకుంటే అది నిరూపించుకుంటే మంచిది కదా. ఇప్పుడు రాముడు కూడా ప్రజలు క్వశ్చన్ చేసినప్పుడు కొన్ని నిర్ణయాల్ని సీతను తీసుకురావడం ఏదైనా కొన్ని మళ్ళా రివ్యూ చేసుకుంటాడు. అట్లా ఇక్కడ రివ్యూ చేసుకోవాలి. ఒక పర్టికులర్ వ్యక్తి మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు రివ్యూ చేసుకోవాలి కదా. మై వ్యూ is subjective and prejudiced as like investigation of your colleagues, friends or senior whom you have respect. వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ మీదనే ఈ ఎంక్వైరీ టీమ్ వేస్తే ఎట్లా? ప్రాక్టికలీ ది జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఇన్ సచ్ ఎ స్టేట్ వేర్ దే కాంట్ బి క్వశ్చన్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఆర్ పనిష్డ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది చాలా అవసరము, కానీ అబ్సల్యూట్గా ఎప్పుడు దాన్ని క్వశ్చన్ చేయకూడదు, వాళ్ళని ఏం అనకూడదు, తప్పు చేసినా ఏం చేయకూడదు, తప్పు చేసినారనే మాటే రాకూడదు, వాళ్ళ పేర్లే ఉండకూడదు, గ్యాగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాము, ఎవరు చర్చించకూడదు. దట్ ఈస్ లైక్ డెస్పోటిజం. ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది అది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీస్ ఆర్ లాస్ట్ ఫ్యూ స్లైడ్స్ ఆర్ లైక్ వాట్ నీడ్ టు బి డన్. జ్యుడిషియరీలో ఏం మార్పులు రావాలనేది. కానీ జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ రివ్యూ, ఈ మూడింటి గురించి ఐ హోప్ యు గాట్ బెటర్ అండర్స్టాండింగ్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ప్లీజ్ take a paper, write down what you understood in these three aspects. This is really important issue for the people of India now and also from the exam perspective. Thank you very much. Bye bye.